కాంచీపురం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కామాక్షి అమ్మవారి ఆలయం. కానీ ఈరోజు నేను మిమ్మల్ని కాంచీపురంలోని ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకెళ్తున్నాను. అదే శ్రీ కైలాసనాథ ఆలయం. ఇక్కడ కొలువై ఉన్న స్వామి కైలాసనాథుడు. ఇక్కడ ప్రధాన గర్భగుడి చుట్టూ అనేక చిన్న శివాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో శివుని విభిన్న రూపాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఆలయం మొత్తం ప్రధానంగా ఇసుక రాయితో కట్టారు. అందుకే శిల్పాలు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. అరుదైన శివరూపాలు మనం ఇక్కడ చూడవచ్చు. దాదాపు 1300 సంవత్సరాల క్రితం పల్లవరాజులు నిర్మించిన ఈ ఆలయం కాంచీపురంలోని అత్యంత పురాతన శివాలయంగా ప్రసిద్ధి చెందింది. ఆలయం బయట నుంచి చూస్తే ఆ శిల్పకళ, ఆ నిర్మాణ వైభవం మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఈ గుడిని భూమిపై ఉన్న కైలాసంగా భావిస్తారు. ఈ ఆలయంలోని మరో విశేషం గర్భగుడి చుట్టూ ఉన్న ఇరుకైన ప్రదక్షిణ మార్గం. ఈ మార్గంలో ప్రదక్షిణ చేస్తే పాప విమోచనం కలిగి శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ పాకుతూ ప్రదక్షిణలు చేస్తారంట. ఇక్కడ అన్ని టెంపుల్స్లో ప్రసాదంగా విభూతిని ఇవ్వడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇంకా ఈ ఆలయంలోని శివుని దర్శిస్తే గత జన్మల పాపాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. వివాహం ఆలస్యమవుతున్న వారు ఇక్కడ శివార్చన చేస్తే మంచి ఫలితం లభిస్తుందని, శివలింగానికి అభిషేకం చేసి ప్రార్థిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇక్కడ సంతానం కోసం దంపతులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కైలాసనాథ ఆలయం దర్శనం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.